అట్రాషియస్ అని నిజంగానే ఒక దశలో మాట్లాడినటువంటి కేసు, రెండు ప్రభుత్వాలని ప్రభావితం చేసినటువంటి కేసు. అప్పట్లో ఇన్సిడెంట్ జరిగితే ఒక ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ జరగాలో అప్పుడున్నటువంటి సీఎం గారికి కానీ, ఎంపీలకు కానీ, లేకపోతే జగన్ అండ్ కో, లేకపోతే వారి ఫ్యామిలీకి కానీ ఆధారాలు క్లియర్ కట్గా అన్ని కనిపించాయి. సిస్టర్స్ బయటికి వచ్చి ఓపెన్గా మాట్లాడారు. నిన్న వేస్తే పిటిషను 1 ఫిబ్రవరికి వాయిదా, ఒకటేమో వాళ్ళపై పెట్టిన కేసు మార్చికి వాయిదా. అంటే ఒకటి హీరింగ్ రావడానికి ఇంత టైం పడితే అసలు ఇంక ఇది ఎప్పుడు తేలుతుంది? ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయండి? ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభోదయం అండి, గుడ్ మార్నింగ్. సో ఇది అబ్నాక్షియస్ అని చెప్పడం జరిగిందండి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు. ఆ టైంలో అబ్నాక్షియస్ అంటే అత్యంత తీవ్రం లేదా జుగుప్సాకరం అంటాం మనం తెలుగులో, జుగుప్సాకరమైన అలా దాని మీనింగ్ అది. సరే చెప్పినప్పటికీ ఇప్పుడు ఒకరికి బెయిల్ ఇచ్చిన తర్వాత అండి ఆర్డినరీలీ బెయిల్ క్యాన్సిల్ చేయడం అనేది రెగ్యులర్ ప్రొసీజర్లో చేయరండి. అంటే ఏదన్నా ప్రెస్సింగ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప, అంటే చాలా తీవ్రమైన విషయాలు ఉంటే తప్ప చేయరు. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో ఏమైంది అనేది. సో ఒకరికి బెయిల్ ఇచ్చిన తర్వాత దెర్ ఆర్ ఓన్లీ 3 grounds ఆన్ విచ్ ద బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్ అండి. అవి ఏంటంటే, 1 విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని, 2 ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని తారుమారు చేస్తున్నారు అని, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని. అలాగే 3 ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయట్లేదని. ఈ 3 కండిషన్లో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. నాకు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు విట్నెస్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా అంటే, గంగిరెడ్డి గారి దగ్గర నుంచి ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముందని ఆ పర్టికులర్ రిమాండ్ రిపోర్ట్లో కూడా, గంగిరెడ్డి A5కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా మనం క్లియర్గా చూడటం జరిగింది. సో ఖచ్చితంగా విట్నెస్లు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి అంటే నేనైతే నమ్మను. 5 సంవత్సరాలు కావచ్చు ఆ కేసు జరిగి, 6 సంవత్సరాలు కావచ్చు, ఇంకా ఆ కేసు పెండింగ్లో ఉంది, ట్రయల్ ఇంకా కమెంట్స్ అవ్వాల్సింది ఉంది. ఇట్లా చాలా మంది ఇంకా అరెస్ట్ అవుతున్నారు, చాలా మంది జైల్లో ఉంటున్నప్పుడు విట్నెస్లు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటాడు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే నేను ఐ కెనాట్ బిలీవ్ ఇట్. మనకున్న ప్రజాస్వామ్యంలో కానీ, మనకున్న పోలీస్ సిస్టంలో కానీ ఐ కెనాట్ బిలీవ్ ఇట్. 1. 2, ట్యాంపరింగ్ విత్ ది ఎవిడెన్స్ తారుమారు చేసే అవకాశం ఉందా అంటే, అసలు జరిగిందే ఫస్ట్ నుంచి ఎవిడెన్స్ తారుమారు చేయటం. జరిగిన దగ్గర నుంచి కట్టుకట్టడం దగ్గర నుంచి అన్ని అదే, కట్టుకట్టడం దగ్గర నుంచి మొత్తం జరుగుతుందంత ఎవిడెన్స్ తారుమారు చేయడమే. అప్పుడు ఆ రోజు ఎవిడెన్స్ తారుమారు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ రోజు ఏమన్నా ఎవిడెన్స్ దొరికితే తారుమారు చేయడానికి ప్రయత్నించడానికి నాకు ఎటువంటి అనుమానం లేదు, ఖచ్చితంగా చేస్తాం. 3, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకపోవటం. సో బెయిల్స్ తీసుకోవటం, ఇన్వెస్టిగేషన్కి సిబిఐ వారు రమ్మని చెప్పి 1-2 సార్లు నోటీసులు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్కి అటెండ్ కాకపోవటం. సో ఇట్స్ ఎ గుడ్ కేస్. ఇందాక అప్పసాని రాజేష్ గారు అన్నట్టు విత్ ఇమ్మెన్స్ రిగార్డ్ టు ది ఇన్స్టిట్యూషన్ అంటే, ఒక ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్ అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది. మన ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వరకు సపరేట్ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దానికి ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ఇట్. బట్ లెట్ మీ సే దిస్, అండ్ నిజంగా నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే సిబిఐ వారు మూవ్ చేయాల్సిన బెయిల్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ సునీత గారు ఎందుకు మూవ్ చేయాలండి? ఎవరిదండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ కాదా అది? కోఆపరేషన్ జరగకపోతే, పర్టికులర్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వారు కోఆపరేట్ చేయకపోతే, ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ టు సీ టు దట్ హీ ఈస్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్? సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారికి ఎందుకు మరి అంత ఉదాసీనంగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లా. If I have to point fingers at one institution, certainly it will be Central Bureau of Investigation. So Central Bureau of Investigation వారు దీనిలో ఖచ్చితంగా వాళ్ళు దీని కాగ్నిజెన్స్ తీసుకొని, ఖచ్చితంగా ఆయన బెయిల్ రాగానే తెలంగాణ హైకోర్టు వారు బెయిల్ ఇష్యూ ఇవ్వగానే మిమ్మల్ని, ఇందాక అప్పసాని రాజేష్ గారు చెప్పినట్టు, మిమ్మల్ని ఆ జ్యూరిస్డిక్షన్ లోకి అలౌ చేయలేదు. మీరు అరెస్ట్ చేయడానికి వెళ్తే లోకల్ పోలీస్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ రాలేదు. మీరు సిఆర్పిఎఫ్ బలగాలను లేదా ఇంకో బలగాలను మీరు డిప్లాయ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఈజ్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో వల్నరబుల్ అండి? అంత ఫీబులా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్? కనీసం ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయలేనంత దుస్థితిలో ఉందండి. మళ్ళీ అలాంటి దుస్థితి ఉన్నప్పుడు న్యాయస్థానం బెయిల్ ఇష్యూ చేస్తారు. న్యాయస్థానం బెయిల్ ఏ గ్రౌండ్స్ మీద ఇష్యూ చేశారు, ఇన్వెస్టిగేషన్ కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ ఏంటి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇష్యూ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ లెట్ us assume for the sake of discussion దానికి అప్పీల్ కూడా వెళ్ళటం జరిగింది. సునీత గారు ఎందుకు వెళ్ళాలి అప్పీల్కి? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదా వెళ్ళాలి అప్పీల్కి. Is it not the responsibility or bounden duty of the investigative agency to see that the accused is remanded if the accused is not cooperating with the investigation? So these are all the questions that the Central Bureau of Investigation have to answer before the Supreme Court. Supreme Court అందదే మీరేం చేస్తున్నారని అడిగింది ఫస్ట్ అకేషన్ లో. ఇందాక అప్పసాని రాజేష్ గారు చెప్పినట్టు అబ్నాక్షియస్ అంటూ మీరేం చేస్తున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ని వాయిదాలు తీసుకుంటుంటే అని అడిగారు. మరి దానికి ఏంటి సమాధానం? సో ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రోల్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా సరే
వాళ్ళని ప్రాపర్ గా ఈ బెయిల్ క్యాన్సిలేషన్ విషయంలో సునీత గారికి ఎవరైతే ఇప్పుడు దీనిలో మీరు 3 గ్రౌండ్స్ చెప్పారు. 3 గ్రౌండ్స్ లో విట్నెస్ ని ప్రభావితం చేయడము, ట్యాంపర్ చేయడము,